25,000 ఇచ్చాడు, నాకు తెలిసి 1,00,000 ఒకసారి ఇచ్చాడు, 50,000 ఒకసారి ఇచ్చాడు. అంటే ఆయన చెప్పడు, కానీ వీళ్ళు చెప్తూ ఉంటారు మాకు ఇచ్చారని. అంత గొప్ప మనిషి. ఆయనకేం పెద్ద వ్యాపారాలు కాదు, ఎప్పుడో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. అంతా అటువంటి ఆయనకి మన డాక్టరేట్ కూడా వచ్చింది. ఆయన లేని లోటు మనకి చిరస్థాయిగా ఉంటుంది ఆ లోటు. కానీ ఆయన పాటలు మాత్రం ఆయన లేని లోటును తీరుస్తాయి. ఆయన పాటలు ఎప్పుడు వింటూ ఉంటాం. దాని మీద సంకలనం చేపిద్దాం, ఒక పుస్తకం చేపిద్దాం. ఆ పుస్తకంతో పాటు రికార్డుగా కూడా వాటిని మరలా రికార్డు కూడా చేపిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఆయనకు మన రాష్ట్ర సమితి తరఫున ఘనమైన నివాళి అర్పిస్తూ రామకృష్ణ గారు, నారాయణ గారు, పశ్చిపద్మ గారు, అజీజ్ పాషా గారు, అలాగే సెక్రటేరియట్ సభ్యులు అందరూ ఇక్కడికి రావాలి. వచ్చి ఆయనకి పూలతో అభిషేకం చేయాల్సింది. జోహార్లు జోహార్లు ఏటుకూరి ప్రసాద్. అక్షరాంజలి ఇదే ఏటుకూరి ప్రసాదు. జోహార్లు జోహార్లు ఏటుకూరి ప్రసాదు. అక్షరాంజలి ఇదే ఏటుకూరి ప్రసాదు. అక్షరాంజలి ఇదే ఏటుకూరి ప్రసాదు. జోహార్లు జోహార్లు ఎర్రబాట సారి ప్రసాదు. అరుణారుణ వందనం ఏటుకూరి ప్రసాదు. అరుణారుణ వందనం ఏటుకూరి ప్రసాదు. కష్టజీవికి ఇరువైపుల కాపలగా నిలిచావు. కష్టజీవికి ఇరువైపుల కాపలగా నిలిచావు. పేద ప్రజల కండగా పాటలెన్నో పాడావు. పేద ప్రజలకు సమరానికి సమయము కాదన్నావు. సాయుధ సమరానికి సమయము కాదన్నావు. మడుగును దిలిచే పపిల్ల బ్రతక. కోరుతా ఉన్నాను, 2 నిమిషాలు మీరు ముగ్గురు మాట్లాడు. పైకి పోదామా? మాటలు మాట్లాడి నివాళి అర్పించాలని కోరుతా ఉన్నాను. అధ్యక్షత వహిస్తారు. ఆయన కూర్చోవలసిందిగా. ఒక విశాంతలో పనిచేసి చనిపోయాడు. వీళ్ళ బ్రదర్ ఒక ఆయన కృష్ణమూర్తి, ఏటుకూరి కృష్ణమూర్తి. ఆయన పార్టీ చెప్పిన వెంటనే ఇక్కడ యువజన మాస పత్రికకు పనిచేశాడు. అబ్బాయి చిత్రవర్ధన్ వ్యవస్థాపకుడు, కాలేజ్ లెక్చరర్గా పనిచేశాడు. ఆయన ఈ సాహిత్య లోకంలో గుర్తింపనటువంటి వ్యక్తి. సహజంగా సాహిత్యంలో పట్టున్న వాళ్ళకి గర్వం ఉంటుంది. సిసిని అడిగితే నేను ఇంత గర్వం అంటే, అవును నేను ఈ యుగాన్ని శాసిస్తున్నా అన్నాడు. ఎవరు చెప్పలే, నేను ఈ యుగాన్ని శాసిస్తున్నా అన్నాడు. అంటే కవులకి కొంచెం పొగరు కూడా ఉంటుంది, బాగా అహంభావం ఉంటుంది, ఎరగెన్సీ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ క్వాలిటీస్. కానీ ఈయనకి అన్ని రకాల సద్భావం తప్ప అలాంటి యారగెన్స్ని కానీ, ఎదుటి వాళ్ళని హేళనగా మాట్లాడటం కానీ, నాకే అన్ని తెలుసు నీకేం తెలుసు అని చెప్పేటువంటి భావం కానీ ఎప్పుడు కనిపించేది కాదు. పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఆయన చూడడానికి పొరగపుల్లాగానే ఉంటాడు. కానీ ఆయన గుండె బలం చాలా అమోఘం, చాలా ధైర్యం, ఎదుర్కొంటాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. మాకున్న ఏఎస్ఎఫ్లో ఉన్నప్పుడు మాకు తరచు కలిసేవాళ్ళం. ఒకసారి తెనాలి పొలిటికల్ స్కూల్లో రాష్ట్ర విద్యార్థి సమాఖ్య పొలిటికల్ స్కూల్ జరిగింది. దానికి నేను అప్పుడు సెక్రటరీ, నేను ఏఎస్ఎఫ్కి. స్కూల్ అయిపోయింది, ఒక 10,000 రూపాయలు మిగిలినాయి. సుధాకర్ దగ్గరికి ఇచ్చి విజయవాడలో విశాలకి డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పని ఆయన చెప్పాడు.
సుధాకర్ గారు మరి 10,000 రూపాయలు నాకు ఇస్తున్నావు కదా, నాకు సెక్యూరిటీ ఉండాలి కదా అని అడిగాడు. అంటే ఎట్లా ఏటుకుల ప్రసాద్ గారు, నేను నీకు సెక్యూరిటీ ఉంటాను అన్నాడు. ఆయన ఒక్కసారి నవ్వాడు, నువ్వేంటి నాకు సెక్యూరిటీ అని, ఆ డబ్బులు నాకు ఇచ్చేయి, నాకు నువ్వు సెక్యూరిటీగా ఉండు అన్నాడు. అంటే సమయస్ఫూర్తే కాదు, జోయల్గా ఉండేటటువంటి వ్యక్తి. అలాగే ఎన్ని ఉడుగుతులు వచ్చాయి సాహిత్యంలో. విరసం విడిపోయింది, దిగంబర కవులు వచ్చారు, సిసిని అటు ఇటుగా ఉండి మళ్ళీ అటువైపు వెళ్ళాడు. అన్ని సందర్భాల్లోనూ ఏటుకుల ప్రసాద్ గారి జోక్యం ఉంది. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడు. విభేదాలు ఉన్నటువంటి విరసంతో కూడా ఆయన సమాధానం గట్టిగా చెప్పేవాడు, పర్సనల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేవాడు, ఆత్మీయత. కానీ ఇక్కడ రాజీ పడేవాడు కాదు, మిత్రులు కాబట్టి అని ఖచ్చితంగా వాళ్ళ విధానంగా స్పష్టంగా చెప్పేవాడు. అలాంటి చెప్పగలిగిన వ్యక్తి. నాకు అనుభవంలో రాజ్బహదూర్ గౌడ్ ఒకడు, ఆయన లెవీ ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఒకసారి ఆయన బెడ్లో ఉన్నాడు, నన్ను ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను వెళ్ళా. అరే నీకు 5,000 రూపాయలు చెక్ ఇవ్వాలి అని అవదేశాన్ని ఎక్కడ అడిగాడు. అవదేశాన్ని లేదు, బయట పోయింది ఎక్కడో. ఆ వచ్చినాక ఇక్కడే కూర్చోన్నాడు. మళ్ళీ పంపించండి ఇదే అన్నా. అరే నేను చచ్చిపోతే నువ్వు 5,000 రూపాయలు ఎగ్గొట్టాడు అని రాసుకుంటావా మినిట్స్ బుక్లో? నేను బాకీగా చచ్చిపోను, ఒప్పుకోను. నువ్వు ఇక్కడే కూర్చో, ఆ చెక్ తీసుకోమన్నాడు. గంట సేపు కూర్చొని ఆమె వచ్చాక చెక్ తీసుకొచ్చాను. అంత బీరో కీస్ లేవు అప్పుడు. అట్లా ప్రాంప్ట్గా పే చేసే వాళ్ళలో నేను రాజుగారు గారు చూశాను. నెక్స్ట్ ఈయన లెవీ కాదు, ఏటుకుల ప్రసాద్. లెవీ కంటే మించి ఆయనకి ఎంత డబ్బులు ఎక్స్ట్రాగా ఉంటే ఏదో సందర్భం చూసుకొని పిలిచి ఇచ్చేవాడు. నిన్న చెప్తున్నాడు, అవసరం వాళ్ళకి ₹1,00,000 ఇచ్చాడని. మన పల్లెసలు చెప్తున్నాడు, ఎప్పుడు అవసరం కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆయనే పిలిచి డబ్బులు ఇచ్చేవాడు. ప్రతి కార్యక్రమానికి ఆయనకున్న డబ్బుల్ని ఏం చేసుకుంటాం, డబ్బులు బ్యాంకులో ఉంటాయి, దాన్ని ఏం చేసుకుంటాం మేము అని చెప్పనేవాడు. అందువల్ల ఎప్పుడు ఆయన పాకెట్లో బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే అది అంటే మంచి కార్యక్రమానికి ఉపయోగించేవాడు. ఆరోసానికి, తర్వాత యూత్కి వాటిగా ఉపయోగించేవాడు. ఆ విధంగా ఎప్పటికప్పుడు డబ్బులు లెక్క పెట్టుకునేవాడు కాదు. ఆ విధంగా తెచ్చారు. ఆయనకి కొడుకున్నాడు అరుణ్. ఒకసారి నన్ను అడిగాడు, వీడికి పెళ్లి చేయవా అని చెప్పి. సరే నాకు తెలిసిన అమ్మాయి ఒకటి ఉంది, వాళ్ళు చెప్పారు, ఆ అమ్మాయి నీకు తెలుసు కదా, ఆ అమ్మాయి చెప్పి మా వాడికి పెళ్లి చేయమని అడిగారు. ఆ పిల్ల అడిగితే అదేంటి అంకుల్, మొన్ననే కాదు నేను కమిట్ అయిపోయాను, ఆల్రెడీ బుక్ అయిపోయింది. అది ఎవరు లవ్ చేసింది, ఆ పెళ్లి నేనే చేయాల్సి వచ్చింది. అంటే ఆ నిజమే కదా, మర్చిపోయాను, ఆయనకి చేయలేకపోయా. అది అట్లా పెండింగ్. ఆయన కోరిన కోరికని చేయలేకపోయాను నేను. లాస్ట్లో నేను ఎండ నుంచి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారు ఫోన్ చేసి, ఏటుకూరి గారు ఆరోగ్యం బాగలేదు, అపోలో హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు. నేను వెళ్తే అప్పటికి చాలా వీక్గా ఉన్నాడు. సరే వాళ్ళు బిల్ తయారు చేస్తున్నారు. నేను బాగానే మేనేజ్మెంట్ అది వచ్చింది. అప్పుడు నాకు తెలియదు ఆయన ఎవరు. వెంటనే వచ్చి ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆ చేసిన బిల్లు కూడా కొంత మార్పులు చేయించి ఆయన పంపించారు. ది లాస్ట్ నా విజిట్. ఆ తర్వాత 3 రోజులకి ఆయన చనిపోయాడు. చాలా బాధాకరమే. నేను రాష్ట్ర విద్యార్థి పరిషత్ కార్యదర్శిగా వచ్చిన మొదలుకొని నాకు డైరెక్ట్ పరిచయం ఉన్న వ్యక్తి, వాళ్ళ కుటుంబం అంతా కూడా. అట్లాంటి ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఆదర్శమూర్తే కాదు, అన్ని విధాల సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించుకునేటువంటి మహానుభావుడు అంటే అది ఏటుకుల ప్రసాద్ అని చెప్పగలను. అన్ని విధాల సంపూర్ణ వ్యక్తిత్వం అందరికీ రాదు, ఎక్కడ కొన్ని లోపాలు ఉంటాయి. ఆయన నుంచి ఆ లోపాలు ఎక్కడ నాకు కనపడలేదు. అందువల్ల మనం ఆయన్ని సంపూర్ణ వ్యక్తిత్వం సంపాదించుకున్న వ్యక్తిగా, శక్తిగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను వాళ్ళు అర్పిస్తూ ఉన్నాను. అధ్యక్షులు కామ్రేడ్ నారాయణ గారు, మన రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ సాంబశివరావు గారు, మీడియా మిత్రులు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారాలు. ఏటుకూరి ప్రసాద్ గారిని మనం చాలామంది చూసినా
మరి సుదీర్ఘకాలము ఆయన కవిగా, అభ్యుదయ రచయితగా, అన్నిటికంటే ముఖ్యంగా మన పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడిగా సుదీర్ఘకాలం వారు పనిచేశారు. మరి ఆయనలో గొప్పతనం ఏమంటే, ఆయన నిజంగా చెప్పాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరసం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గర్వంగా చెప్పాల్సింది, విరసంనేమో చలసాని ప్రసాద్ గారు విరసం నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అరసం నిర్మాణంలో ఏటుకూరి ప్రసాద్ గారు తర్వాత కాలంలో చాలా కీలక పాత్ర పోషించి దాన్ని ముందుకు తీసుకుపోయారు. అంటే ఆయనకి ఎంతో చాలా రచనా వ్యాసంగంలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఒక ఆర్గనైజర్గా ఎక్కువ దృష్టి కేంద్రీకరించి తన టయాన్నంతా కేటాయించాడు. కాబట్టి ఆయనకి నిజంగా నేను అనుకుంటాను ఆయనకి ఇంకా రావాల్సినంత పేరు రాలేదేమనిపిస్తుంది. ఆయన సొంత పేరు ప్రతిష్ట దానికోసం పాకులాడకుండా సంఘ నిర్మాణం కోసం ఎక్కువ ఆయన కాలాన్ని వెచ్చించాడు. అదేవిధంగా మన పుస్తకాలు ఏవి ప్రచురించాలి మన ప్రచురణాలయం తరఫుననే దాంట్లో ఆయన మరి అనేక పుస్తకాలు చదివి ఎంతోమంది యువ రచయితలను కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మరో మాటలో చెప్పాలంటే వారి కుటుంబమే నిజంగా ఈ వామపక్ష భావజాలానికి, ఈ సమాజ అభ్యుదయంలో వారి కృషి ఉంది. ఏటుకూరి బలరామమూర్తి గారు ఇంతకుముందు మన సాంబశివరావు గారు చెప్పారు. మరి బలరామమూర్తి గారి గురించి ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన మరి ప్రముఖ మార్క్సిస్ట్ మేధావి. నిజంగా నేను కూడా ఏటుకూరి బలరామమూర్తి గారు అంత గొప్పవారనే విషయము మేము కూడా పెద్దగా తెలియదు, ఊరికే వినేవాళ్ళం. ఒకరోజు రూమ్ నెంబర్ 18లో ఆయన ఒక క్లాస్ చెప్తా అంటే ఊరికి ఉన్నట్లుండి నేను పోయి అక్కడ ఒక గంట సేపు కూర్చున్న తర్వాత తెలిసింది ఆయన ఎంత గొప్ప మేధావి అనేది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మరొకరు ఇప్పటికి కూడా ఆయన సజీవంగా ఉన్నారు. దాదాపు 100 సంవత్సరాలు అనుకుంటా, 105 సంవత్సరాలు మన ఏటుకూరి కృష్ణమూర్తి గారు, మన ఏటుకూరి ప్రసాద్ గారికి బలరామమూర్తి గారి తర్వాతనే కృష్ణమూర్తి గారు. ఆయన కూడా ఆయన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడు. ఆయన పాకిస్తానీ జైళ్ళలో కూడా ఉన్నాడు. దురదృష్టం ఏమంటే ఆయన అంత గొప్ప త్యాగం చేశాడనే విషయము అది మరుగున పడిపోయింది తప్ప తర్వాత అంత గొప్పగా రాలే. ఆయన కుమారుడే మన శ్రీనివాసమూర్తి గారు. అదేవిధంగా ఏటుకూరి ప్రసాద్ గారు ఈ రంగంలో చాలా కృషి చేశారు. కాబట్టి వారి కుటుంబం యావత్తు కూడా మన వామపక్ష భావజాలంతో వారు అనేక రంగాల్లో, వివిధ రంగాల్లో వారు కృషి చేశారు. ప్రత్యేకించి మేధో రంగంలో వారి కృషి ఎనలేనిది. వారు రాసిన పాటలు కొన్ని చాలా పాపులర్ కూడా అయ్యాయి. మన ప్రజానాట్య మండలి కామ్రేడ్స్ ఇప్పుడు కూడా ఆ పాటలు పాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా మన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కామ్రేడ్ రామకృష్ణ గారు 2026 పార్టీ సభ్యత్వం, మన రాజకీయ శిక్షణ తరగతులు, ప్రజా సంఘాల రాష్ట్ర మరియు జిల్లా స్థాయి మహాసభలు, జాతీయ సమితి నిర్ణయాలు, ఆగస్టు 6 నుండి 15 వరకు పాదయాత్రలు, సెప్టెంబర్ 28న చలో ఢిల్లీ కార్యక్రమం, SIRపై అవగాహన సదస్సు అంటే సార్ ఈ ఓట్లు తీసివేసి దానికి సంబంధించి ఇతర సమస్యలపై ప్రజా ఉద్యమాలు, రైతు సమస్యలపైన ఉద్యమాలు, పార్టీ నిధి, ఇంకా ఇతరములు. ఏమన్నా చేర్పు మార్పులు ఉన్నాయా? యాడ్ చేయాల్సింది ఉంటే చెప్పండి, లేకపోతే యాక్సెప్ట్ చేద్దాం. ఓకేనా? అడుగు. కామ్రేడ్స్ ఎజెండా ఇంకేమన్నా ఉంటే చెప్పండి, లేదంటే ఎజెండా ఆమోదించినట్లయితే ఆమోదానికి మేము ముందు ఉంచుతా ఉన్నాం. సమావేశం నుంచి ఈరోజు వరకు ఈ మధ్యకాలంలో మరణించినటువంటి మన పార్టీ నాయకులు, ఇతర ప్రముఖులకి మన ఈ సమావేశం తరపున సంతాప తీర్మానాన్ని మేము ముందు ప్రవేశపెడుతున్నాను. ముందుగా ఇప్పుడే మనం సంతాప సభ జరుపుకున్నటువంటి ప్రముఖ అభ్యుదయ రచయిత, సాహితీవేత్త
కామ్రేడ్ ఏట్కూరు ప్రసాద్ గారు ఇటీవల మరణించిన సంగతి మనందరికీ తెలుసు. ముందుగా కామ్రేడ్ ఏట్కూరు ప్రసాద్ గారికి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మాజీ కార్యదర్శి కామ్రేడ్ వేముల వెంకటేశ్వర్లు, చండ్రుగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ గిరిజన నేత కీసర రాఘవులు గారికి, భారత జాతీయ ఉద్యమ జాతీయ కన్వీనర్ మోటూరి కృష్ణప్రసాద్ కేపీ గారికి, మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు గారికి, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ గారికి, ప్రముఖ హిందీ గాయని శ్రీమతి ఆశా భోంస్లే గారికి, అదేవిధంగా మన పార్టీ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారి మాతృమూర్తి కామెడ్ కె గౌరమ్మ గారికి, అలాగే ఏట్కూరి శ్రీనివాసమూర్తి గారి సతీమణి ఏట్కూరి కనకదుర్గ గారికి, అదేవిధంగా దివంగత ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి గారి మనవడు ఆరుట్ల వెంకట నరసింహారెడ్డి గారికి, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పెనుగొండ పెదనరసయ్య గారికి, అదేవిధంగా చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామానికి చెందినటువంటి మొగిలిచెర్ల రామయ్య గారికి, వీరందరికీ కూడా సంతాప సూచకంగా వివిఎస్ మూర్తి గారు ఏఐటీసీ నాయకులు, వారికి కూడా జనగాం జిల్లా కనకటి సిద్ధయ్య గారికి, అదేవిధంగా ఇంకా మరణించినటువంటి కామెంట్స్ అందరికి కూడా సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించవలసిందే కోరుతాం.